హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే నేను చాలా రోజుల తర్వాత ఒకసారి వంట చేశాను. చికెను మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఒక చేతితో ఫోన్ పట్టుకున్నాను, మరొక చేతితో వంట చేశాను. ఇంత కష్టపడ్డ దానికైనా ఒక్కసారైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని తర్వాత గంట సింబల్ ఆన్లో పెట్టుకోండి. వీడియోకి ఒక లైక్ కొట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వంట చేస్తున్నా అండి చికెన్ తోటి. ఎందుకంటే మా వైఫ్ ఊరికి వెళ్ళారండి హాస్పిటల్కి, అందుకే ఈరోజు నేను చేస్తున్నాను. వాళ్ళు వచ్చే వరకు లేట్ అవుతుంది, ఇంకా నైట్ 7 అవుతుంది. వచ్చి వంట చేసే వరకు లేట్ అవుతుంది, ఇంకా తినే వరకు అని నేనే చికెన్ తెచ్చిన. సండే ఈరోజు, అందుకే నేనే వండుతున్నాను. ఇంకా మా పిల్లలు చూడండి ఎట్లా చేస్తారు. కొంచెం వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. మీరు నమ్మరేమో అండి, ఇంకా లాస్ట్ వచ్చినాక చూపిస్తున్నా, వీడియో కూడా పెడతాను, మీరు నమ్మరని. ఇంకా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి, నేను ఎలా వంట చేస్తున్నాను మీరు చూడండి. ఇంకా నేను ఏదైనా మిస్ అయితే, ఏమైనా తప్పుగా వండితే కామెంట్ కూడా చేయండి. ఎందుకంటే నేను చాలా రోజుల తర్వాత వండుతున్నాను కూర. నేను వంట చేస్తుంటే మా పిల్లలు చూడండి ఎన్ని క్వశ్చన్లు అడుగుతున్నారు నన్ను. మనం ఉల్లిగడ్డ కోసేటప్పుడు కళ్ళు మండుతాయండి. మండితే తోలు ఉంటుంది కదా, తోలు మన తల మీద పెట్టుకుంటే కళ్ళు మండవు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, కళ్ళు మండవు, మండకుండా తగ్గుతుంది. ఇంకా మా పాప చూడండి, కళ్ళు మండితే నేను మా పాప పెడతాను తల మీద. చూడండి మండింది కళ్ళు, మండినాక నేను తల మీద పెడుతున్నాను పొట్టు తీసుకొని. తల మీద పెట్టుకుంటే కళ్ళు మండడం కొంచెం తగ్గుతుందండి, అంతే మండదు కళ్ళు. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఫస్ట్ ఏమో కళ్ళు మండుతుంది అన్నది, తర్వాత నేను పొట్టు వేసిన తర్వాత ఇంకా ఏమంటలేదు. మీరు కూడా ఇలా ట్రై చేయండి మీ ఇంట్లో. కళ్ళు మండితే ఇలా పొట్టు వేసుకోండి నెత్తి మీద, కళ్ళు మండవు. ఓకే, ఈ చిట్కను ఫాలో కాండి. ఇంకా కటింగ్ అంతా అయిపోయిందండి, ఇంకా కూర వండుతాను. నేను ఏమేమి వేస్తానో ఒకసారి చూడండి, ఏమైనా మిస్ అయితే కామెంట్ చేయండి. నేను ఎలా వండినానో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూస్తే మీరు షాక్ అవుతారు. ఏదేదో అయింది కూర, తర్వాత ఇంకేదో జరిగింది. ఇంకా చికెన్ గిన్నెలో వేసిన అండి, వేసిన తర్వాత మంచిగా కడుక్కుంటాను. ఫస్ట్ నేను చాలా రోజుల తర్వాత వండుతున్నా, నీట్గా కడుక్కున్నాను నల్ల కింద వేసి. చూడండి క్లీన్గా కడుక్కొని, స్టవ్ పైన అన్నీ ఉంటాయని, సామాన్లు అన్నీ ఉంటాయి కూరలో ఏమేమి వేసుకోవాలో. ఫస్ట్ మిరప్పొడి తీసుకున్నాను, మిరప్పొడి తీసుకొని అందులో వేసా, కొంచెం 2 చెంచాలు వేసినాను. తర్వాత పసుపు తీసుకున్నా అండి, పసుపు కొంచెం వేసినాను. తర్వాత మసాలా తీసుకుని కొంచెం వేసుకున్నా అండి.
వీడియో కొంచెం అటు ఇటు అయితే కొంచెం క్షమించండి. ఒక చేత్తో ఫోన్ పట్టుకున్నాను, ఇంకో చేత్తో వంట చేసినాను. ఇంకా ఉప్పు వేసుకున్నా కొంచెం. వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఫ్రిడ్జ్ తీసి చూసినాను, ఇంకా పెరుగు ఉందని పెరుగు కూడా వేసేసిన లోపల. అది పెరుగు వేయాలో వేయకూడదో నాకు కూడా తెలియదు, కానీ వేసేసిన ఇంకా ఉందని. ఇంకా కలిపేసిన, బాగా కలిపి ఇంకా బిర్యానీ చేస్తాం కదా అట్లే కలిపిన. కలుపుకున్నాను, మంచిగా కలుపుకొని తర్వాత స్టవ్ వెలిగించి చూడండి కెమెరా ఎట్లా ఊగుతుంది అట్లా ఇట్లా. ఇంకా ఒక చేతితో ఫోను, ఇంకొక చేతిలో వంట చేస్తున్నా కాబట్టి అలా వచ్చింది. ప్లీజ్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సొర్ర ఉంటుంది కొంచెం లోపల వాటర్ ఉంటే. నూనె వేసి దాని పేరు ఏమంటారో మా భాషలో అద్దగ్నస్ అని అంటారు. గుర్తుకొచ్చింది, అల్లం వెల్లుల్లిపాయలండి గుర్తుకొచ్చింది ఇప్పుడు. తర్వాత ఉల్లిగడ్డలు వేసుకున్నాను, బాగా కలిపిన. ఇంకా అవి ఏమంటారు కొంచెం రెడ్గా అయ్యే వరకు కలిపి తర్వాత టమాటా వేసుకున్నాను. వీడియో ఎట్లనో పోతుంది, అడ్జస్ట్ చేసుకోండి కొంచెం ప్లీజ్. చూడండి టమాటా వేసుకున్నాను, బాగా కలిపి కొంచెం సేపు మూత వేసిన. ఏమో ఇంకా ట్రై చేసిన కొత్తగా. తర్వాత 1 మినిట్ కూడా కాలే, కొంచెం 30 సెకండ్స్ ఏమో మూతగా పెట్టిన. తర్వాత చికెన్ వేసుకున్నాను. చికెన్ బాగా మొత్తం వేసుకుని కలిపిన. చూడండి ఇంకా నా వంట లాస్ట్ దాకా చూడండి, మీరు షాక్ అవుతారు. ఏమో అయింది, తర్వాత ఇంకేదో జరిగింది. లాస్ట్గా అయితే చికెన్ అయితే బాగానే వచ్చింది. లాస్ట్గా చూడండి. ఇక మూత వేసుకున్నాను, చికెన్ వేసి ఏదో వాసన కానీ తేడా వస్తుంది, కానీ చూడండి ఎట్లా వస్తుందో అంట. చాలా రోజుల తర్వాత వండుతున్నా. స్మెల్ అయితే తేడాగా ఉంది, చూడాలి. తర్వాత మూత వేసుకున్నా అండి. తర్వాత కొంచెంసేపు తర్వాత పోయి చూసిన కూర ఎట్లుందో అని చూసినాను. ఎట్లుందో ఒకసారి చూస్తాను కూర. ఎట్లా మూత ఎట్లా కొడితే అలా కూడా తెలియదు. చాలాసేపు అయింది, స్మెల్ కూడా ఏం వస్తలేదు. చికెన్ తీసుకున్నాం, చికెన్కి ఏమో కూర అతుక్కుంటలేదు. చికెన్ ఒకవైపు, వాటర్ ఒకవైపు ఉంది. చూడాలి, ఇది అయ్యే వరకు ఈ వంట ఏమవుతుందో ఏమో చూడాలి. మా అవ్వ ఒకసారి నేర్పించింది, అది ఒక ట్రిక్కు. మిరప్పొడి సరిపోయిందా లేదా అనేది అర్థమవుతుంది నాకు. కొంచెం సరిపోలేనట్టు ఉంది మిరప్పొడి, కొంచెం పైనుంచి మిరప్పొడి అయినా వేస్తాను. ఇంకొకటి మా అవ్వ చెప్తుండే ఒక చిట్కా, అవి వేస్తే మత్తుకుంటుందని ట్రై చేస్తాను, మీకు కూడా చూపిస్తాను చూడండి. అది ఏంటంటే కొంచెం నేను ఇక్కడ కలుపుకున్నాను పిండి, జొన్న పిండి ఉంటుంది కదా, జొన్న పిండి కొంచెం తీసుకోవాలి. తీసుకొని తర్వాతనేమో వాటర్ కొంచెం కలుపుకోవాలి. వాటర్తో కలుపుకున్న తర్వాత ఇదేమో కూరలో వేస్తే
కూర గట్టిగా అవుతుందని చెప్తారు. మా అవ్వ చిన్నప్పుడు చూసిన, మా ఇంట్లో కూడా చూసిన, కానీ చూడాలి ఇది చేస్తే ఇంకా గట్టిగా అవుతుందా లేదా అని లాస్ట్ వరకు చూడాలి. ఈ చాలా ఇంత నాకైతే తెలియదు ఎంత వేయాలో. ఇదైతే చేస్తాను. ఇది వేసిన తర్వాత అయినా నాకు గట్టిగా అవుతుందో చూస్తా. వేసి కలుపుతాను. వర్కౌట్ అయింది. వేసిన వెంబడే కూర లావుగా అయింది, అతుక్కున్నది. ఇది చిట్కా సక్సెస్ అయింది. చూస్తున్నారా ఇప్పుడు ఎంత గట్టిగా అయిందో. వేసిన వెంబడే గట్టిగా అయింది కూర. మీరు కూడా ఫస్ట్ టైం వంటిది ఇట్లా ట్రై చేయండి, చూడండి గట్టిగా అయింది. ఇంకా చికెన్ కూడా అతుక్కున్నది, చూస్తున్నారా? చికెన్ని కూడా కూర అతుక్కున్నది. మీరు కూడా ట్రై చేయండి ఎట్లుందో. ఇంకా లాస్ట్ ఇది అయ్యే వరకు ఏమవుతుందో చూడాలి. కూర చూస్తున్నారా? అది వేయంగానే కథ 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 అంటుంది. కొంతసేపు ఉడకని మూసేస్తాను, కొంతసేపు తర్వాత తెరుస్తాను. ఇంకా కొంతసేపు అయిందండి. కొంతసేపు అయిన తర్వాత ఎట్లా ఉందో చూస్తాను. మండుతుంది బాగా, చూస్తున్నారా ఎట్లా ఉంది కూర? సూపర్ అయింది. ఇంకా టేస్ట్ ఎలా ఉందో చూడాలి. నాకైతే ఇది రాబ్డీ, చికెన్ రాబ్డీ అంటారు మా భాషలో. అది వేసినాం కదా పిండి వేస్తే రాబ్డీ అంటారు. రాబ్డీలాగా అవుతుంది. చూస్తున్నారా ఎట్లుంది నా కూర? ఇంకా కడిగే ఏమంటారు, కొత్తిమీర వేసి కిందికి దింపేస్తాను. కిందికి దింపేసి ఇంకా టేస్ట్ ఎలా ఉందో చూడాలి. కొత్తిమీర ఇలా ఎక్కువ తెచ్చినాము, ఇలా కడిగి వేసుకొని ముందే పెట్టుకున్నారు డబ్బాలో. నేను లోపల వేసుకుంటాను. చూస్తున్నారా? ఇంకా మా ఊళ్ళు ఈరోజు తినాలి. తిని ఎక్కువ వేద్దామా తక్కువ వేద్దామా? కొత్తిమీర ఎక్కువనే వేద్దాం. మంచిగా ఉంది కదా, వేసేద్దాం. మూసేసి తర్వాత నిమ్మకాయ కూడా తీసుకుందాం. నిమ్మకాయ లోపల పిండేసి పెట్టేద్దాం. ఇక్కడ ఉంది నిమ్మకాయల కవర్లో. ఒక నిమ్మకాయ కోసి, చూస్తున్నారా? నిమ్మకాయ కోసి పెట్టేద్దాం లోపలనే. ఇంకా కూర ఒకేసారి అందరు టేస్ట్ చేస్తే ఈ వండినవరా సురేష్ అనాలి ఈరోజు అందరు. కోస్తాను. ఒక చేతితో పోయి వస్తుందో రాదో, ఒక చేతిలో వీడియో ఉంది, ఒక చేతితో రాదు కానీ కోసి పెడతాను. ఇంకా కోసినాను. కోసి లోపల పిండి చూస్తున్నారా ఎట్లుంది నా కూర? నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఎక్కువ ఏమొద్దు, ఒకటే పిండుతాను. మళ్ళీ ఎక్కువైతే టేస్ట్ ఖరాబ్ అవుతుందేమో. చూస్తున్నారా పిండి? ఏం కలపను, అట్లే పెట్టేస్తాను. ఈ కూర వేసుకున్న తర్వాత కలుపుతాను. థ్యాంక్ యూ ఈ వీడియో చూస్తున్నందుకు. ఇంకా లాస్ట్ చూపిస్తాను, మీరు నమ్మరేమో. ఇంకా మా వైఫ్ ఊరు నుంచి వచ్చినాక ఆ వీడియో కూడా చూపిస్తాను, చూస్తే మీరు నమ్ముతారేమో. లాస్ట్ అందరికీ టేస్ట్ చేపిస్తాను ఎలా ఉందో. విలేజ్ నుంచి వచ్చారండి, చూపిస్తాను. ఇదిగోండి వస్తున్నది మా మరదలండి. మా మరదల్లో పోయింది, కళ్ళద్దాలు తెచ్చుకున్నది, వేసుకొని ఇంకా నన్ను చూపించడానికి వచ్చింది ఎట్లున్నాయి కళ్ళద్దాలని. ఇంకా మావిడ అదనండి. ఇది హాస్పిటల్ బిల్లు, తర్వాత కళ్ళద్దాలు కొత్తది ఈరోజు తెచ్చింది. తర్వాత అన్నం వేసుకున్నా అండి.
అన్నం వేసుకొని ఇంకా నా కూర, నేను వండిన కూర ఎట్లుంది చూడండి. నా వండిన కూర నేనే తింటున్నాను. సూపర్ ఉంది. నాకైతే నా కూర బాగా నచ్చిందండి. లాస్ట్ షో దాకా చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో ఎట్లుందో చెప్పండి, నేను ఎలా వంట చేశానో కూడా చెప్పండి. థ్యాంక్ యూ. లాస్ట్ వరకు